మీరు అంటున్నట్టుగా బ్రిక్స్కి ఇప్పుడు లీడ్ చేస్తున్న ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ యుఎస్ చేస్తుంది తప్పని ఇప్పుడు ఇండియా చెప్పే పరిస్థితిలో ఉందా? చెప్తుందా? దట్స్ వాట్ దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్. ఏదైతే అమెరికా వర్సెస్ ఇరాన్ లేక ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఒక బైలేటరల్ ట్రైలేటరల్ వార్ ఏదైతే ఉందో అది రీజనల్ గా మారి ఇప్పుడు గ్లోబల్ గా మారే అవకాశం మనం చూస్తున్నాం. బికాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ అమెరికా అనే రెండు దేశాలని మనం ఒక బ్లాక్ అని మనం దాన్ని పరిగణిస్తే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోంది, బ్రిక్స్ అనే బ్లాక్ ని లాగడానికి ప్రయత్నం చేస్తోంది. సో సడన్లీ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఏదైతే రెండు దేశాల మధ్యలో ఉన్న వార్ ఏదైతే ఉందో అది రెండు బ్లాక్స్ మధ్యలో వార్లకి లాగా ఇది బ్లో అప్ అయ్యే అవకాశం ఉంది. దట్స్ వై ఇండియా తప్పిపోయి కూడా బ్రిక్స్ ని రిప్రజెంట్ చేసి అండ్ ఇప్పుడు చైనా కూడా గేమ్ ఆడుతోంది ఇక్కడ. రైట్, యాక్చువల్లీ చైనా ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ బ్రిక్స్. కానీ చైనా ముందుకు రాకుండా ఇండియా చైర్పర్సన్ కాబట్టి ఇండియా చైర్ లో ఉంది కాబట్టి ఇండియాను ముందుకు ఎగదోస్తున్నాం. ఓకే, సో we will become the victim in this entire game. And therefore it is to be seen. కానీ నాకు తెలిసి ఇది అంత ఇంటర్నేషనలైజ్ చేస్తే ఈ సంధికి ఈ వార్ ఏదైతే జరుగుతుందో దీని రూపురేఖలు మారిపోతాయి. సో ఇట్ షుడ్ రిమైన్ యాజ్ అ రీజనల్ వార్ ఓన్లీ. ఇంటర్నేషనల్ రూపురేఖలు దీనికి తీసుకురావద్దు. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇండియా దానిపైన ఇప్పుడిప్పుడే చేసేది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నారు ఆ 3 నౌకల గురించి. ఇప్పుడు స్ట్రైట్ STRAT స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే స్ట్రైట్ అంటే అర్థం టూ లార్జ్ వాటర్ బాడీస్ మధ్యలో ఒక చిన్న వాటర్ బాడీ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. కరెక్ట్. అయితే ఈ 3 నౌకలు కూడా పర్షియన్ గల్ఫ్ లో ఉన్న నౌకలు కాదు. అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి కదిలి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని దాటి వచ్చే నౌకలు కాదు ఇది. ఇది ఆల్రెడీ ఈస్ట్ కి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఈస్ట్ కి అంటే బయట వైపు ఉన్న నౌకలు. జరిగింది ఏంటంటే ఇరాన్ ఆపిందా లేదా వేరే విషయం. యూకే లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్, వెస్ట్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మేము మిమ్మల్ని ఇన్సూర్ చేయము, ఇన్సూరెన్స్ మేము ఇవ్వము మీకు ఏమన్నా అయితే అన్నారు.